రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఒక దిక్సూచి, దేశం ఎలా ముందుకెళ్ళాలి, భారతదేశాన్ని ఏ విధంగా ఒక్కటిగా చేయాలి, అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలిపి మరి ఒక అఖండ భారత్గా ఏ విధంగా తీర్చిదిద్దాలనేది ఆయన జోడో యాత్ర ద్వారా మరి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు భారతదేశంలో మరి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మరి భారతదేశం ఇంకా బలపడాలంటే మరి రాహుల్ గాంధీని మనం అందరం బలపరచాలి, ప్రజలందరూ కూడా. ఎందుకంటే మనము ఒక్కటిగా ఉన్నప్పుడే ప్రజలందరూ, ఎందుకంటే ఒక సెక్యులర్ పార్టీ, ఒక భారతదేశంలో సెక్యులర్ పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జాతికి, దేశానికి త్యాగం అందించినటువంటి కుటుంబం ఏదైతే ఉందంటే రాహుల్ గాంధీ గారి కుటుంబము, మరి రాజీవ్ గాంధీ గారి కుటుంబము, మరి అదేవిధంగా ఇందిరాగాంధీ కుటుంబం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ప్రజా పరిపాలన, ప్రజలకు చేరువగా ఉండి మరి ఆయన రాగానే మరి ప్రజాభవన్, ప్రగతి భవన్ ఓపెన్ చేయడము, ప్రజలకు అందుబాటులో ఉంచడము, అదేవిధంగా మరి ఏదైతే మన ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి చౌక్ ఏదైతే ఉందో, ధర్నా చౌక్, దాన్ని ఎంబడే ఓపెన్ చేయడము, ఇది నిదర్శనం. అంటే ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల కోసమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇది రెండు తార్కాణాలు. నెక్స్ట్ డేనే ఓపెన్ చేయడము. ముఖ్యంగా ఏదైతే ఈ చెరువులు ఏదైతే ఆక్రమితం గురైనాయో, ఏదైతే కొన్ని ముఖ్యంగా చెరువులు కావచ్చు, కలువట్టులు కావచ్చు, ఏదైతే కొంతమంది ఆక్రమించుకొని మరి ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడికి పాల్పడుతున్నారు. ఎందుకంటే చెరువుల ఆక్రమణతోటి ఇక్కడ వరదలు రావడము హైదరాబాద్ సిటీలో. కాబట్టి దాన్ని నివారించడానికి రేవంత్ రెడ్డి గారు రాగానే మరి చెరువులు, ముఖ్యంగా ఆక్రమిత గురువైన చెరువులన్నింటిని కూడా తొలగించి మళ్ళీ నూతన చెరువులుగా చేసి అక్కడ ఒక రిసార్ట్స్ లాగా చేసి మరి నీటిని పెంచడానికి, మరి వాటర్ రిసోర్సెస్ పెంచడానికి, వాటర్ టేబుల్ని పెంచడానికి హైడ్రా ఏదైతే చేస్తుందో, ఏదైతే అక్రమంగా చెరువులు గురైనాయో, ప్రభుత్వ భూములు గురైనాయో వాటిని మాత్రము మళ్ళీ తిరిగి తీసుకోవడము అది సక్రమమే. మూసి పక్షాలను చేయాలండి. ఎప్పటికప్పుడు మనం రోజు స్నానం చేయమా? రోజు స్నానం చేస్తేనే మంచిగా ఉంటాం. మూసి ప్రక్షాళన చేస్తేనే మంచినీటి పోతుంది, శుద్ధి నీటి పోతుంది, కిందున్న వాళ్ళందరికీ కూడా అనారోగ్యం రాకుండా మంచినీరు దొరుకుతుంది, తాగడానికి కూడా రేపు అన్నిటికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటండి, కేటీఆర్ వద్దన్నారంటే ఇప్పుడు మనం చేయలేనిది వద్దంటాం, చేయగలిగింది చేసేటోళ్ళను మనం ఊరుకుంటే ఎలా చేస్తారో 5 సంవత్సరాల తర్వాత అబ్జర్వ్ చేయాలి. ప్రజలు తీర్పిస్తారు, ఒక నాయకుడు కాదు. ప్రజా తీర్పు శిరోధార్యం. స్వతంత్ర భారతదేశంలో కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తీర్పే శిరోధార్యం. కాబట్టి ప్రజల తీర్పును మనం గౌరవించి ప్రజా పరిపాలన జరుగుతున్న వాటిని మనం మానిటర్ చేస్తూ ప్రతిపక్ష నాయకుడిగా దాన్ని గౌరవిస్తే మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి సంక్షేమ పథకాలు మాత్రం ప్రజలలో మంచి పేరు, మంచి ఒక ఆదరణకు ఇదవుతుంది. సరే, అదొక మోడల్గా తెలంగాణ రాష్ట్రం తీసుకుందండి. ఈరోజు తమిళనాడు కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఈరోజు కర్ణాటక కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏంటంటే అదొక మోడల్. ఒక మహిళలకు ఒక ఉచిత బస్ సౌకర్యం అనేది వాళ్ళకు ఒక కానుకలాగా ఇచ్చిందని మనం వేరే విధంగా చూడొద్దు. అది లాభమా కాదు ప్రభుత్వానికి, అదొక ప్రజలకు సౌకర్యార్థము, మహిళలందరికీ కూడా ఒక కానుకలాగా మరి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. డెఫినెట్ అండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ వస్తుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నాయకుడు ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక ప్రజలను నడిపించగల ధీటైన నాయకుడు, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు అనేది ప్రూవ్ అయిపోయింది. ఆల్రెడీ ప్రజలలో ఒక నిర్ధారణ అయిపోయింది. Subscribe us and press the bell icon for more interesting updates.